తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు 35 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 9 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. రాష్ట్రంలోని 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట, జనగామ, వనపర్తి జిల్లా అమరచింత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హంగ్ ఏర్పడింది. కేసముద్రం, బెల్లంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు చెరో 8 స్థానాల్లో గెలుపొందారు. ఆలంపూర్లో 2 పార్టీలు 5 చొప్పున స్థానాల్లో సాధించాయి. ఇస్నాపూర్, జమ్మికుంట, జనగామ, అమరచింతలో ఏ పార్టీలు మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయాయి. ఇక్కడ క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల, దేవరకొండ, నేరేడుచెర్ల, హుజూర్ నగర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, అశ్వారావుపేట, మదిర, వైరా, కోదాడ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్, ములుగు, మరిపెడ, స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, భీంగల్, సదాశివపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుల్తానాబాద్, చొప్పదండి, ధర్మపురి, పెద్దపల్లి, మందని, హుజూరాబాద్, జమ్మికుంట, సంగారెడ్డి జిల్లా కోహీర్, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూరు, వికారాబాద్ జిల్లా కొడంగల్, వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసమయ్యాయి. రైట్, ఇక కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, జోగులాంబ గద్వాల్ జిల్లా అయ్యిజ, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి బీఆర్ఎస్ సిపిఐ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ 5 కార్పొరేషన్స్లో, బీజేపీ 2 చోట్ల ముందంజలో ఉంది. 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. చిట్యాల మొదటి వార్డులో నాగిళ్ల సుధాకర్ అనే ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు 35 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 9 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. రాష్ట్రంలోని 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట, జనగామ, వనపర్తి జిల్లా అమరచింత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హంగేర్పడింది. కేసముద్రం, బెల్లంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు చెరో 8 స్థానాల్లో గెలుపొందారు. ఆలంపూర్లో 2 పార్టీలు 5 చొప్పున స్థానాల్లో విజయం సాధించాయి. ఇస్నాపూర్, జమ్మికుంట, జనగామ, అమరచింతలో ఏ పార్టీలు కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయాయి. ఇక్కడ క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తోంది. ఇప్పటివరకు 35 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 9 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. రాష్ట్రంలోని 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట, జనగామ, వనపర్తి జిల్లా అమరచింత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హంగేర్పడింది. కేసముద్రం, బెల్లంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు చెరో 8 స్థానాల్లో గెలుపొందారు. ఆలంపూర్లో 2 పార్టీలు 5 చొప్పున స్థానాల్లో విజయం సాధించాయి. ఇస్నాపూర్, జమ్మికుంట, జనగామ, అమరచింతలోని ఏ పార్టీలు కూడా మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయాయి. ఇక్కడ క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి మున్సిపాలిటీలో హస్తం పార్టీ గెలుపొందింది. చొప్పదండిలో 14 వార్డులకు 10 కాంగ్రెస్, సుల్తానాబాద్లో 9, మంథనిలో 9, పెద్దపల్లిలో 12, హుజూరాబాద్లో 16 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 11 స్థానాలను కైవసం చేసుకుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మెజార్టీ మార్క్ దాటి లీడింగ్లో కొనసాగుతోంది. మంథని మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశమైంది. 13 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, మరొకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిలిచాయి. ఇక మంత్రి శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ నేతల సంబరాలు మిన్నంటాయి. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఉమ్మడి కరీంనగర్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఉదయం మనం చూసాం కొన్ని చోట్ల, కొన్ని వార్డుల్లో, కొన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ట్రెండ్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు మళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా అంటే 13 మున్సిపాలిటీల్లో మనం చూస్తే కనుక ధర్మపురిలో 15 సీట్లకు గాను 15 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరొక వైపు అటు హుజురాబాద్, పెద్దపల్లి, మంతెని, సుల్తానాబాద్ ఇవన్నీ కూడా మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. అంటే దాదాపు మెజార్టీ 8 మున్సిపాలిటీల్లో ఇప్పటికే కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. మనం చూస్తే ఒక 2 చోట్ల మాత్రం భిన్నమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. రాయకల్లో అతిపెద్ద పార్టీగా ఇప్పటికైతే బీజేపీ సీట్లు కైవసం చేసుకుంది. 12 సీట్లకు గాను 5 సీట్లు కైవసం చేసుకుంది. అక్కడ 3 కాంగ్రెస్ కు 3 బీఆర్ఎస్ కు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా క్యాంపు రాజకీయాలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఒక ఆసక్తి కూడా మనకు కనిపిస్తుంది. మరొక వైపు జమ్మికుంటలో కూడా మనకు హంగ్ పరిస్థితి కనిపిస్తుంది. జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు వచ్చాయి. అక్కడ 30 సీట్లకు గాను దాదాపు 15 సీట్లు 16 సీట్లు ఎవరికైతే మ్యాజిక్ ఫిగర్ వస్తాయో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ హంగు ఫలితం కనిపిస్తుంది. ఇటు వేములవాడలో కూడా మనం చూస్తే బీజేపీ కూడా అక్కడ మంచి ఆధిక్యత సాధించిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 12 సీట్లను సాధించింది, 13 సీట్లను సాధించింది. బీజేపీ 8 సీట్లను సాధించింది. అక్కడ గట్టి పోటీనిచ్చింది. అయితే మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం మనం కరీంనగర్ కార్పొరేషన్లకు సంబంధించి ఒక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనం కరీంనగర్ కార్పొరేషన్లో ఇప్పటికే దాదాపు 12 స్థానాల్లో బీజేపీ దూసుకుపోతుంది. దాదాపు 18 స్థానాల్లో 12 కూడా లీడ్లో ఉంది. అయితే కొన్ని చోట్ల అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యంగా తాటికొండ ప్రభావతి ఇప్పటికే బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. మరొక వైపు అటు ఎంఐఎం అభ్యర్థి మోసిన్ కూడా 65వ వార్డులో విజయం సాధించారు. మరిన్ని ఫలితాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. అటు రామగుండం కార్పొరేషన్లో మాత్రం మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఇండిపెండెంట్లు ప్రభావిత శక్తులుగా మారతారా అనే ఒక ఆసక్తికరమైన చర్చ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఈసారి ఫలితాల్లో ఖచ్చితంగా అధికార పార్టీ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఫలితాలను అయితే చూశామో అంతకు భిన్నమైన ఫలితాలను మున్సిపాలిటీల్లో అధికంగా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కొంత వాళ్ళ సంబరాలు అయితే మిన్నంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి జిల్లాలో. మరొక వైపు ఇటు రామగుండంతో పాటు ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే ఆసక్తికరమైన చర్చ కూడా
ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా కరీంనగర్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందనే ఒక ప్రచారం ముందు నుంచి కూడా జరిగింది. కానీ అధికారం ఎవరిది అనే ఒక ఆసక్తికరమైన చర్చను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఫోకస్డ్ గా ఒక క్యూరియాసిటీ అయితే మనకు కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.